Welcome to BVR's classroom. Today's revision topic is IR spectroscopy. Pararuna Varnapata Sastramu. This is meant for second BSc and semester 4 students, and it is a revision class. We will have only important questions discussed in this class. So, as far as this IR spectroscopy is concerned, first of all, we will see the syllabus. We have to study different regions in infrared radiations, modes of vibrations, characteristic absorption bands, and interpretation of spectra of alkanes, aromatic compounds, alcohols, carbonyls, and amines with one example each. This is the syllabus. And what I am expecting from this chapter is, these are the important questions. వివిధ రకములైన కంపనాల గురించి వివరించండి అని చెప్పన్నారు. ఐఆర్ వర్ణపటం రికార్డ్ చేయబడే విధానం అంటే మామూలు పాత పద్ధతే. మీరు అది ఈజీగా మీరే ఓన్గా వర్కౌట్ చేయొచ్చు. హుక్ నియమం, హుక్స్ లా, అలాగే ఫోర్స్ కాన్స్టెంట్ దాని నుంచి వస్తుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే వేలిముద్ర ప్రాంతం, ఫింగర్ ప్రింట్ రీజియన్, దాన్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మేజర్గా ప్రాక్టీస్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఇందులో వైబ్రేషన్స్, ఒకటి వైబ్రేషన్స్, రెండవదేమో ఫింగర్ ప్రింట్ రీజన్ అయితే మాత్రం బాగా తరోగా ఉండండి. ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఉద్దేశం ప్రకారంగా సరిపోద్ది అని అనుకుంటున్నాను. ఓకే, విద్యుదయస్కాంత వర్ణపటంలో పరారుణ ప్రాంతం అనేది దృగ్గోచర ప్రాంతానికి మైక్రోవేవ్ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అండి. ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఐఆర్ రీజియన్ ఫాల్స్ బిట్వీన్ విజిబుల్ రీజియన్ అండ్ మైక్రోవేవ్ రీజియన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్స్, ద వాల్యూ కరెస్పాండ్స్ టు 14,000 to 20 సెంటీమీటర్ ఇన్వర్స్. తరంగ సంఖ్య విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 14,000 నుంచి 20 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు వ్యాపించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఐఆర్ ప్రాంతం అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ఐఆర్ ప్రాంతం మనకంత ఇంపార్టెంట్ కాదు. మరి ఇంపార్టెంట్ అయింది ఏది అంటే ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో, అంటే 4,000 నుంచి 200 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి ప్రాంతం మనకి బాగా ముఖ్యమైనది. ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో దీన్ని మనం బాగా ఉపయోగించుకుంటూ ఉంటాం. గుర్తుంచుకోండి, 4,000 నుంచి 200 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు వ్యాప్తి చెందినటువంటి మధ్య ఐఆర్ ప్రాంతం మనకి బాగా ఇంపార్టెంట్. అయితే ఏమేం జరుగుతాయి? పదార్థం ఐఆర్ ప్రాంతంలో రేడియేషన్స్ని శోషించుకున్నప్పుడు వాటిలో కొన్ని మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ఒకటి స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్, రెండవది బెండింగ్ వైబ్రేషన్స్ టైప్ ఆఫ్ చేంజెస్ని మనం మేజర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఐఆర్ స్టడీ చేస్తే ఏ విషయాలు తెలుసుకోవచ్చు? ఈ ఐఆర్ స్పెక్ట్రా బాగా డీటెయిల్గా స్టడీ చేస్తే ఒక ఆర్గానిక్ కెమిస్ట్ ఏం చేయొచ్చు అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫంక్షనల్ గ్రూప్, అలాగే స్ట్రక్చరల్ ఎల్యూసిడేషన్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఐఆర్ స్పెక్ట్రా ప్లే చేస్తుంది. అలాగే ఇచ్చినటువంటి కాంపౌండ్లో ఈ హైడ్రోజన్ బాండ్ అనేది ఉందా లేదా అనే విషయాలు ఉంటే అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఎక్కడ ఉంది, అసోసియేటెడా లేకపోతే లోన్లీగా ఉందా ఏంటనేది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇమీడియట్గా ఎక్కువ టైం మనం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ గురించి స్టడీ చేయడానికి వెళ్ళిపోదాం. ఏదైనా అణువు n పరమాణువులు కానీ కలిగి ఉందనుకోండి, ఏ మాలిక్యూల్ హ్యాస్ n నెంబర్ ఆఫ్ ఆటమ్స్, దెన్ n-1 నెంబర్ ఆఫ్ బాండ్స్ విల్ బి దేర్. సో ఒక అణువులో n పరమాణువులు ఉంటే అందులో ఎన్ని బంధాలు ఉంటాయి? n-1 సంఖ్యలో బంధాలు ఉంటాయి. కాబట్టి
n-1 సంఖ్యలో సాగే కంపనాలు కూడా ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. సో ద నెంబర్ ఆఫ్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు n-1, దట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బాండ్స్. సో మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్, ఇంకా మిగిలినవన్నీ కూడా బెండింగ్ వైబ్రేషన్సే ఉంటాయి అనే యాంగిల్లో మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. లెట్ us టేక్ an ఓపెన్ స్ట్రక్చరల్ ఆర్గానిక్ మాలిక్యూల్. వివృత మాలికా నిర్మాణం గల మాలిక్యూల్స్ లో మళ్ళీ రెండు రకాలు, ఒకటేమో రేఖీయ అణువులు, రెండవదేమో రేఖీయం కాని అణువులు, అంటే లీనియర్ మాలిక్యూల్స్ అండ్ నాన్ లీనియర్ మాలిక్యూల్స్. రేఖీయ అణువులు కానీ చూసామనుకోండి, అంటే లీనియర్ మాలిక్యూల్స్ లో మొత్తం 3n-5 సంఖ్యలో గల వివిధ రకములైన సాధారణ కంపన చలములలో n-1 ఏమవుద్ది, సాగే కంపనాలు అయితే 2n-4 సంఖ్యలోనేమో వంగే కంపనాలు ఉంటాయి. అదే నాన్ లీనియర్ అంటే రేఖీయం కాని అణువుల్లో కానీ తీసుకుంటే n-1 సంఖ్యలోనేమో సాగుతూ జరిగే కంపనాలు ఉంటే 2n-5 సంఖ్యలోనేమో వంగుతూ జరిగే కంపనాలు ఉంటాయని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని, 3n-5. ఇందులో n-1 ఏమో కంపల్సరీగా స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అదే లీనియర్ మాలిక్యూల్లోనేమో 2n-4 నెంబర్ ఆఫ్ బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటే, నాన్ లీనియర్ మాలిక్యూల్లోనేమో 2n-5 నెంబర్ ఆఫ్ బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. అదే పాయింట్ మీరు అక్కడ ఎగ్జామ్లో నోట్ చేయండి. ఇక్కడ కంపనాల్లోని రకాల గురించి చెప్పుకోవాలి. టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉంటాయనే చెప్పుకున్నాం, ఇందులో రకాలు డిఫరెంట్ టైప్స్ ఏముంటాయనేది చెప్పుకుందాం. ఇప్పుడు కంపనాల్లో రకాలు, టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్. మెయిన్గా వైబ్రేషన్స్ 2 టైప్స్. ఒకటి సాగే కంపనాలు అంటే స్ట్రెచింగ్ వైబ్రేషన్స్, సెకండ్ ఏమో వంగే కంపనాలు, వీటిని మనం బెండింగ్ వైబ్రేషన్స్ అంటాం. ఈ సాగే కంపనాలు ఏవైతే ఉన్నాయో స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ మళ్ళీ 2 టైప్స్, సౌష్టవం అసౌష్టవం. అంటే సిమ్మెట్రికల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్, అలాగే అసిమెట్రికల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. ఇవి వంగే కంపనాలు అంటే బెండింగ్ వైబ్రేషన్స్. బెండింగ్ వైబ్రేషన్స్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఈ 2 టైప్స్ నేమో ఇన్ ద ప్లేన్ లోనేమో మనకి సిజరింగ్ రాకింగ్ వస్తాయి, అవుట్ ఆఫ్ ద ప్లేన్ లోనేమో ట్విస్టింగ్ అండ్ వ్యాగింగ్ అనేవి అవుట్ ఆఫ్ ద ప్లేన్ బెండింగ్ వైబ్రేషన్స్ గా మనం మాట్లాడుకున్నాం. ఓకే, అవే విషయాలు కొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. ఈ సాగుతూ జరిగే కంపనములు 2 రకాలు అన్నాం. ఆ 2 రకాలు ఏంటి, సిమ్మెట్రికల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్, రెండోదేమో అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. ఓకే, అలాగే ఈ వంగుతూ జరిగే కంపనాలు ఎన్ని రకాలు, మనకి 4 రకాలు అని చెప్పుకున్నాం. ఈ 4 రకాల్లో 2 ఏమో ఇన్ ద ప్లేన్ ఉంటాయని చెప్పి ఇప్పుడు చెప్పాను మీకు. ఇన్ ద ప్లేన్ లో మనకి ఏమేమి వస్తాయి, సిజరింగ్ రాకింగ్ ఏమో ఇన్ ద ప్లేన్ వస్తాయి, అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఏమో వ్యాగింగ్ ట్విస్టింగ్ అనేవి వస్తాయి. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది, స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. స్ట్రెచింగ్ వైబ్రేషన్ లో ఇదే టైప్, ఇది సిమ్మెట్రికల్ స్ట్రెచింగ్ అంటే 2 పరమాణువులు ఒకే వైపు వెళ్తూ ఉంటాయి. ఓకే, 2 పరమాణువులు కూడా ఒకే వైపు వెళ్తూ ఉంటాయి, వాటిని మనం స్ట్రెచింగ్ వైబ్రేషన్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పరమాణు ఏమో ఇలా స్ట్రెచ్ అవుతూ ఉంటే ఇంకోటి ఏమో కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదేమో కాంట్రాక్ట్ అవుతూ ఉంటే ఇదేమో స్ట్రెచ్ అవుతుంది. ఈ టైప్ దాన్ని ఏమో అసిమెట్రిక్ స్ట్రెచింగ్ అన్నాం. పైదేమో 2 పరమాణువులు కూడా దగ్గరికి రావడం కానీ లేదా దూరంగా వెళ్ళడం కానీ జరిగితే వాటిని సిమెట్రికల్ స్ట్రెచింగ్ అన్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్ట్రెచింగ్ వరకు వస్తే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బాండ్ యాంగిల్లో డిఫరెన్స్ ఉండదు, బంధ కోణాల్లో ఎటువంటి మార్పు ఉండదు. మరి దేనిలో మార్పు ఉంటుందంటే కేవలం ఆ డిస్టెన్స్ లో మాత్రమే, అంటే బాండ్ లెంత్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఈ బాండ్ యాంగిల్లో మార్పు ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ రకం చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం, సిజరింగ్. సిజరింగ్ అంటే అదే కత్తిరించినట్టు విధానం అన్నాం. ఈ 2 దగ్గరగా వస్తే దూరంగా వెళ్తాయి, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తుంటే ఏం మార్పు వస్తుంది, బాండ్ యాంగిల్లో మార్పు వస్తుంది తప్ప ఇక్కడ బాండ్ లెంత్ లో మార్పు రాదు. గుర్తుంచుకోండి, బెండింగ్ వైబ్రేషన్స్ లో ఎప్పుడు కూడా బాండ్ యాంగిల్లో డిఫరెన్స్ వస్తుంది, బాండ్ డిస్టెన్స్ లో మార్పు ఉండదు. రెండో రకం ఏంటి, నృత్య రీతి విధానం.
ఇది రాకింగ్ అన్నమాట. ఇవి రెండునేమో ఒకవైపు, ఇవి రెండునేమో ఒకవైపు ఇలాగని మూవ్ అవుతున్నాయి అనుకోండి, దాన్నేమో రాకింగ్ అంటాం అని చెప్పి గతంలో చెప్పుకున్నాం. ఇవి అవుట్ ఆఫ్ ద ప్లేన్. అవుట్ ఆఫ్ ద ప్లేన్ అంటే ఈ పరమాణువులు రెండు మన వైపుకి రావచ్చు లేదా మన నుంచి దూరంగా వెళ్ళొచ్చు. ఆ టైప్ ఆఫ్ మూమెంట్ నేమో వ్యాగింగ్ అని చెప్పి పిలుస్తాం. అలా కాకుండా ఒకటి ముందుకు వచ్చి ఒకటి వెనక్కి, అలాగే ఒకటి వెనక్కి వెళ్ళి ఒకటి ముందుకి వచ్చింది అనుకోండి, దాన్ని పురివేయినట్టు విధానం అంటాం, ట్విస్టింగ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మనకి టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేది ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఇంగ్లీష్ మీడియం స్లైడ్, సేమ్ టు సేమ్, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు కూడా చదవండి. స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్లో ఏ మార్పు ఉంటుందని చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో బాండ్ యాంగిల్లో డిఫరెన్స్ ఉండదు, కానీ బాండ్ డిస్టెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను. ఆ బాండ్ డిస్టెన్స్ వాల్యూ కూడా ఎంత డిఫరెన్స్ వస్తుందంటే 0.05 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. రాయగలిగితే యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా? అలాగే బెండింగ్ వైబ్రేషన్స్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, బెండింగ్ వైబ్రేషన్లో బాండ్ యాంగిల్లో డిఫరెన్స్ వస్తుంది తప్ప బాండ్ లెంత్లో డిఫరెన్స్ రాదు. మరి బాండ్ యాంగిల్లో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఇదిగో 0.5 డిగ్రీస్ యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి రాయడానికి ట్రై చేయండి. సో బెండింగ్ వైబ్రేషన్స్ ఇందాక చెప్పిందే 4 రకాలు, సిజరింగ్, రాకింగ్, ఇవి రెండునేమో ఇన్ ద ప్లేన్. మరి ఇవి వ్యాగింగ్ అండ్ ట్విస్టింగ్ ఏమో అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకుని ఈ టైప్స్ అన్ని కూడా రాయడానికి ట్రై చేయండి. సో అంతే, అందుకంటే మీరు రాయవలసింది ఏమీ లేదు, చాలా ఈజీ. ఐఆర్ స్పెక్ట్రా జనరల్గా ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రా, ఈ స్పెక్ట్రా అంటే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఏమీ లేదు, కొంచెం శ్రద్ధ పెట్టి నా లెసన్ విన్నారంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎగ్జామ్ ముందు కూడా ఒక్కసారి స్పెక్ట్రోస్కోపీ టాపిక్స్ అన్నీ కూడా విని ఎగ్జామ్ రాయడానికి వెళ్తే చాలా ఈజీగా నా మాటలు గుర్తొచ్చాయంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోతా. ఇక్కడ బాగానే ఉంది, చాలా నెంబర్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ వైబ్రేషన్స్ జరుగుతాయని చెప్పేసుకున్నాం. అవి రకాలు కూడా చెప్పుకున్నాం, ఎన్ని స్ట్రెచ్చింగ్ వస్తాయి ఎన్ని బెండింగ్ వస్తాయని కూడా మనకు తెలుసు. అయితే థియరిటికల్గా ఉన్నటువంటి బెండింగ్, స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పాసిబుల్ కాకపోవచ్చు. అయితే ఏది పాసిబుల్ అవుతుంది ఏది పాసిబుల్ అవ్వదు అని చెప్పడానికి మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటినే మనం ఏమని పిలుస్తాం అంటే ఎంపిక నియమాలు అని చెప్పి పిలుస్తాం. దే ఆర్ కాల్డ్ యాజ్ సెలెక్షన్ రూల్స్. సో ఈ కంపల్సరీ సెలెక్షన్ రూల్స్ ఆధారంగా చేసుకునే మనకి ఈ వైబ్రేషన్స్ అనేవి జరగడం అనేది చూస్తూ ఉంటాం మనం. సో కంపల్సరీ వాటిని మనం ఫాలో అవ్వాలి. ఎగ్జామినేషన్లో కూడా రైట్ అబౌట్ ద సెలెక్షన్ రూల్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి షార్ట్ నోట్స్ క్వశ్చన్ చాలా ఎక్కువ సార్లు వచ్చినట్టు మనం చూసాం. మాలిక్యులర్ వైబ్రేషన్స్ ఆర్ ఎక్సైటెడ్ డ్యూ టు ఐఆర్ రేడియేషన్స్. ఓకే, అది మనకు తెలుసు. వెన్ ఎక్సైటెడ్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ డైపోల్ మూమెంట్ అంటండి. పదార్థం మీదకి ఐఆర్ కిరణాలు, వికిరణాలు పడినప్పుడు ఏమొస్తుంది, ఆ పదార్థంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ దాన్ని ఐఆర్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ద్విధ్రువ భ్రామకం, డైపోల్ మూమెంట్లో మార్పు వస్తుంది. డ్యూ టు చేంజ్ ఇన్ వాల్యూస్ ఆఫ్ డైపోల్ మూమెంట్ బ్యాండ్స్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రమ్. ఈ డైపోల్ మూమెంట్లో చేంజ్ రావడం వల్లనే మనకి ఈ ఐఆర్ స్పెక్ట్రంలో బ్యాండ్స్ అనేవి ఏర్పడతాయి అనేది ముఖ్యమైన పాయింట్. మరి దేని మీద ఈ బ్యాండ్స్ ఎన్ని ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనేది అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే వాటినే మనం సెలెక్షన్ రూల్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ సెలెక్షన్ రూల్స్ ఏమున్నాయో చూడండి. ఐఆర్ రేడియేషన్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద డైపోల్ మూమెంట్ ఇన్ ద మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో డైపోల్ మూమెంట్లో చేంజ్ వస్తే మాత్రమే ఐఆర్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయంట. అది సెలెక్షన్ రూల్లో ఫస్ట్ మీరు రాయవలసి ఉంటుంది. రెండో పాయింట్ చూడండి, గ్రేటర్ ద చేంజ్ ఇన్ ద డైపోల్ మూమెంట్ గ్రేటర్ విల్ బి ద అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్. డైపోల్ మూమెంట్ మార్పు ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే దాన్ని బట్టి ఎనర్జీలో వ్యత్యాసం వస్తుంది. ఆ ఎనర్జీలో వ్యత్యాసాన్ని బట్టి మనకి స్పెక్ట్రంలో ఏ ప్లేస్లో బ్యాండ్స్ ఏర్పడతాయనే విషయం తెలుస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి మూల సూత్రం. ఐఆర్ స్పెక్ట్రా ఆర్ ఫౌండ్ బై ఓన్లీ దోస్ మాలిక్యూల్స్ విచ్ డు నాట్ హ్యావ్ సెంటర్ ఆఫ్ సిమిట్రీ. సౌష్ఠవ కేంద్రం ఉండకూడదటండి. సో
those molecules will give IR spectra which do not have center of symmetry. సౌష్టవ కేంద్రం లేకపోతే మాత్రమే అవి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో రెస్పాండ్ అవుతాయి, మిగిలినవి రెస్పాండ్ అవ్వవు అనేది ఒక సెలెక్షన్ రూల్. ఓకే, ఐఆర్ స్పెక్ట్రమ్ షోస్ ఓన్లీ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్. రెండు వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ మధ్య మాత్రమే మనకి ఈ ఐఆర్ స్పెక్ట్రమ్ చూపిస్తుంది తప్ప ఇతర విషయాలతో దానికి సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటో చూడండి, వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ నెట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ సాల్వెంట్గా ఉపయోగించడానికి వీలు లేదు, ద్రావణిగా వాటర్ని వాడము. ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఐఆర్ స్పెక్ట్రమ్ మస్ట్ కంటైన్ ఆప్టికల్ సిస్టమ్ మేడ్ ఆఫ్ క్రిస్టల్స్ లైక్ NaBr, CiF2 ఎట్సెట్రా. సోడియం బ్రోమైడ్ కానీ కాల్షియం ఫ్లోరైడ్ వంటి స్ఫటికాలను మాత్రమే ఉపయోగించి ఈ ఐఆర్ స్పెక్ట్రమ్ని తయారు చేయాలి తప్ప మామూలు వేరే పరిస్థితుల్ని ఏది పడితే అది వాడడానికి వీలు లేదు. ఎనాన్షియోమర్స్ ఆఫ్ ద సేమ్ కాంపౌండ్ డిస్ప్లే సేమ్ స్పెక్ట్రమ్. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క ఎనాన్షియోమర్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి ఐఆర్ స్పెక్ట్రాలో ఒకే రకంగా కనబడతాయి తప్ప వేరువేరుగా మనం ఐడెంటిఫై చేయలేము. అదొక ఇంపార్టెంట్ పాయింట్, సెలక్షన్ రూల్స్ కూడా ఫాలో అవ్వండి. తర్వాతది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని మీకు పదే పదే చెప్తున్నది ఏంటి అంటే వేలిముద్ర ప్రాంతము, ఫింగర్ ప్రింట్ రీజియన్. ఓకే, సో మొత్తం మనం ఈ పరార్ణ వర్ణ పటానికి ఉపయోగించేటటువంటి రేంజ్ ఏదైతే ఉందో 4000 నుంచి 667 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు వాడుకుంటాం మనం. దీనిని రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒక ప్రాంతం ఏంటంటే ప్రమేయ సమూహ ప్రాంతము, రెండోదేమో వేలిముద్ర ప్రాంతము. డైరెక్ట్గా వేలిముద్ర ప్రాంతం అనేది క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగినా కానీ ఇలా రాయండి, మీరు ఎలా రాస్తే కొంచెం బాగా సబ్జెక్ట్ ఐడియా ఉంది అనే విషయం తెలుస్తుంది. ప్రమేయ సమూహ ప్రాంతము, ప్రమేయ సమూహ ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించింది? 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1400 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు వ్యాపించి ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రమేయ సమూహ ప్రాంతము అంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ రీజన్లో కానీ మనకి పీక్స్ కనిపిస్తే దాని నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు అంటే ఆ ఇచ్చినటువంటి కాంపౌండ్లో ఆల్కహాల్ గ్రూప్ OH ఉందా, లేకపోతే ఈథర్ ఉందా, ఎస్టర్ ఉందా, కీటోన్ ఉందా, ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి? 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1400 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో మనకి గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ ఉంది, ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనకి తెలియని విషయం ఏముంది అంటే అది ఏ ఐసోమరు, ఆర్థో ఐసోమరా, పారా ఐసోమరా, లేకపోతే మెటా ఐసోమరా, ఈ టైప్ ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్ సంబంధించి OH గ్రూప్ ఉందని తెలుస్తుంది. కానీ ఆ ఆల్కహాల్ అనేది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, టెర్షరీ ఆల్కహాలా, ఇలాంటి విషయాలు మాత్రం ప్రమేయ సమూహ ప్రాంతంలో డీటెయిల్డ్గా తెలియదు. మరి డీటెయిల్డ్గా తెలియాలంటే ఏ ప్రాంతాన్ని మనం ఉపయోగించుకోవాలి? 1400 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 667 సెంటీమీటర్ ఇన్వర్స్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ విషయాలు తెలుస్తాయి. ఎలాంటి విషయాలు? ఈ ఏ ఐసోమర్లు, ఆల్కహాల్ అయితే ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, టెర్షరీ ఆల్కహాలా, ఎమీన్స్ అయితే అవి ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరియా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్డ్గా ఏ ప్రాంతం చూడాలని మనం? వేలిముద్ర ప్రాంతము. అందుగురించే దాన్ని వేలిముద్ర ప్రాంతం అన్నాం. మీరు నేను అందరం ఒకేలాగా ఉంటాం, మనుషులందరూను. కానీ ఈ బయోమెట్రిక్స్, వేలిముద్రలు ఇలాంటివి కానీ చూసామనుకోండి ఒకళ్ళు వేరువేరుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఫంక్షనల్ గ్రూప్ వరకు చూస్తే కాంపౌండ్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కానీ నిజంగా అవి వేరువేరు ఐసోమర్లు అయి ఉండొచ్చు. అవి తెలుసుకోవాలంటే మాత్రం ఏ ప్రాంతాన్ని ఉపయోగిస్తాం మనం? ఖచ్చితంగా వేలిముద్రల ప్రాంతం అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు స్టడీ చేయడం కోసం ఎగ్జాంపుల్స్తో కరస్పాండింగ్ రీజన్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అయితే ఎక్కడ అబ్జార్ప్షన్ చూపిస్తుంది, జెమ్ డైమిథైల్ అయితే ఎక్కడ, నైట్రో గ్రూప్ అయితే ఎక్కడ, ఇవన్నీ చూడండి. ఇంచుమించు 1400 నుంచి 667 మధ్యలో ఉంటుంది అన్నమాట. ప్రైమరీ ఆల్కహాల్లు, ఎస్టర్లు అయితే ఏ ప్రాంతంలో, లాక్టోన్లు, ఆమ్ల ఎన్హైడ్రైడ్లు అయితే ఏ ప్రాంతంలో, C-O సాగే కంపనం, C-O-C గ్రూప్లో CO సాగే కంపనం అంటే ఏదర్లు ఎక్కడ ప్రదర్శిస్తాయి మనకి, ఇవన్నీ తర్వాత మనం ఎగ్జాంపుల్స్లో చెప్పుకుంటాం. అలాగే 1000 సెంటీమీటర్స్ కంటే తక్కువ ప్రాంతంలో ఏమేమి తెలుసుకోవచ్చు?
చూడండి, సి డబుల్ బాండ్ సి, వంగే కంపనం సుమారు 700 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గరంట. అలాగే సిస్ట్రాన్స్ ఆల్కీలను గుర్తించడం ఎలాగా, జామెట్రికల్ ఐసోమర్స్ తెలుసుకోవచ్చు అటండి. చూడండి ఇక్కడ, ఓకే, ఏ ప్రాంతం 970 నుంచి 900 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో జామెట్రికల్ ఐసోమర్స్ ను స్టడీ చేయొచ్చు. అలాగే ఏక ప్రతిక్షేపిత బెంజీన్ అంటే మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటే అర్థం అక్కడ ఎలా స్టడీ చేయాలి, ఏంటి, ఏ గ్రూప్ ఉంది అనేది 750 నుంచి 700 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో తెలుసుకోవచ్చు అనేది మనకి చెప్తున్నటువంటి విషయం. సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఐఆర్ స్పెక్ట్రమ్ ఎక్కడ రికార్డ్ చేస్తా ఉన్నాం, 4000 నుంచి 667 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యన మనం రికార్డ్ చేస్తాం. ఈ వాల్యూస్ అన్ని కూడా వేవ్ నెంబర్ వాల్యూస్ ఇవి. ఓకే, న్యూ బార్తో సూచిస్తాం సింబల్. ఓకే, దీన్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అన్నాం. ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ ఒకటి, తర్వాత రెండోది ఫింగర్ ప్రింట్ రీజియన్. సో ఫింగర్ ప్రింట్ రీజియన్లో ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు, ఒక మాలిక్యూల్ యొక్క డీటెయిల్స్, కంప్లీట్ పిక్చర్ మనకి ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో వస్తుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఒకటి ఉందండి. ఇక్కడ 2 ప్రాంతాలు అని చెప్పుకున్నాం. ఒక ప్రాంతం ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ రీజియన్. ఫంక్షనల్ గ్రూప్ రీజియన్లో సాధారణంగా స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ వల్ల పీక్స్ వస్తాయి. ఓకే, ఫింగర్ ప్రింట్ రీజియన్లోనేమో బెండింగ్ వైబ్రేషన్ వల్ల పీక్స్ వస్తాయి. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఫింగర్ ప్రింట్ రీజియన్లో మ్యాక్సిమం అంటే 100% అని కాదు, మ్యాక్సిమం ఏమో బెండింగ్ వైబ్రేషన్స్ వల్ల, కొన్ని స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ కూడా అక్కడ వస్తాయి, కానీ మెయిన్గా స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ అనేవి ఫంక్షనల్ గ్రూప్ రీజియన్లో అండ్ బెండింగ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగానేమో ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో కనిపిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ఏరియా కానీ మనం స్టార్ట్ చేసుకున్నామంటే భిన్న ప్రమేయ వర్గాలు ప్రదర్శించే అవిలాక్షణిక శోషణ పట్టీలు. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అవి ఉన్నాయనుకోండి, అవి డిఫరెంట్గా వాల్యూస్ని ఎలా చూపిస్తాయి సెంటీమీటర్ ఇన్వర్స్లో అనే యాంగిల్లో మీకు ఇక్కడ ఈ స్లైడ్ వాల్యూస్ చెప్తుంది. ఆ వాల్యూస్ మీరు చూసుకోండి. తర్వాతది పరారుణ వర్ణపటాల అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి చదివేటప్పుడు అణువులు నిరంతరం చలిస్తూ ఉంటాయి. దే ఆర్ నాట్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్. కాబట్టి అవి ఆ బాండ్స్ ఏవైతే ఉన్నాయో సాగడం, వంగడం ఇవన్నీ కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఇలాగ సాగడం, వంగడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు దాని మీదకి ఐఆర్ రేడియేషన్ కానీ పంపిస్తే ఆ ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది. ఇంటెన్సిటీ ఇంకా పెరిగి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆ అబ్జార్ప్షన్ ఆధారంగా చేసుకుని మనం ఫంక్షనల్ గ్రూప్స్ ఏమున్నాయి, అది ఏ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఉన్నాయి, ఈ విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఆల్కేన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేసినవే, ఒకసారి రివిజన్ అవుతాయి. అవే విషయాలు మళ్ళీ అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆల్కేన్ల పరారుణ వర్ణపటం గురించి కానీ మాట్లాడుకుంటే, ఆల్కేన్లో ప్రమేయ సమూహాలు లేకపోవటం వలన అవి పరారుణ వర్ణపటంలో కేవలం C' మరియు C'Hల బంధ కంపనాలను మాత్రమే కలిగి ఉండును. చూడండి, వీటిలో C'H పట్టీలు మిక్కిలి విలువైనవి. ఏ రేంజ్లో ఉంటాయంటే 2900 సెంటీమీటర్ ఇన్వర్స్లో. ఇవి ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్, కంపల్సరీ C'H స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్. ఇదిగో ఇక్కడ చూడండి గ్రాఫ్లో 2900 ప్రాంతంలో C'H స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా బెండింగ్ వైబ్రేషన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. C'H బెండింగ్ వైబ్రేషన్స్ ఇక్కడ 2 చూపిస్తున్నారు. ఈ 1450 రేంజ్లో ఉన్నవేమో CH2కు సంబంధించినటువంటి C'H బెండింగ్ వైబ్రేషన్స్. ఈ 1350 రేంజ్లో ఉన్నటువంటివేమో CH3 అంటే ఆల్కైల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ బెండింగ్ వైబ్రేషన్స్ అయి ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. సో అదే ఇక్కడ చూడండి చెప్పడం జరిగింది. సేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న స్లైడ్లో ఒకసారి దాన్ని స్టడీ చేయండి. అలాగే ఎరీన్లు అంటే యారోమాటిక్ హైడ్రోకార్బన్లు. యారోమాటిక్ హైడ్రోకార్బన్లలో ఏమున్నాయో చూడండి. 3000 నుంచి 3100 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద విశిష్ట C'H సాగడం పట్టీలు ఉంటాయి.
ఇగో ఇవన్నీ కూడా ఈ సాగే పట్టీలు. ఇవి కాకుండా 650 నుంచి 900, 1500 నుంచి 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద C' సాగు పట్టి ఉంటుంది. ఇవేమో C' ఏమో 3000 నుంచి 3100, C''కి వచ్చి 650. చూడండి కరస్పాండింగ్ గా 650 వాల్యూ అన్ని ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. అవన్నీ దేనికి సంబంధించినవి? C' సాగు పట్టికి సంబంధించినవి. ఉదాహరణగా దేన్ని తీసుకున్నాం? ఇక్కడ టోలిన్ తీసుకున్నాం. టోలిన్ అంటే C6H5CH3. ఈ టోలిన్ లో సాగే పట్టి CH సాగే పట్టి ఎక్కడ ఉంది? 3099. చూసుకోండి ఇక్కడ వాల్యూస్ అన్ని కూడా 3068, 3032 ఇలా ఉన్నాయి. అలాగే C'H ఆల్కైల్ అంటే మిథైల్ సాగే పట్టి ఎక్కడుందో ఆ వాల్యూ కూడా చూసుకోండి. ఓకే, ఆరోమాటిక్ వలయం నందలి C' సాగు పట్టి ఎక్కడుందో ఈ 1600 ఈ రేంజ్ లో ఆ వాల్యూస్ ఉన్నాయి. అలాగే C''H వంగే కంపనం ఎక్కడ జరుగుతుందో చూడండి, 1086 ఈ రేంజ్ లో ఉన్నటువంటి ఇది ఈ రేంజ్ లో ఉన్నటువంటి దేనికి సంబంధించి C''H వంగే కంపన పట్టీలు దేనికి సంబంధించినవి? ఆరోమాటిక్ వలయంకి సంబంధించినవి. అదే ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కి డీటెయిల్డ్ గా మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాం. ఆల్కహాల్స్. ఆల్కహాల్ అనగానే మీకు ఇమీడియట్ గా ఏ రేజర్ గుర్తు వస్తుంది? అందులో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏమో OH ఫంక్షనల్ గ్రూప్. OH ఫంక్షనల్ గ్రూప్ 2 ఏరియాస్ లో మీకు ఈ వాల్యూస్ ని చూపించడం జరుగుతుంది. ఒకటి, వీనిలో సహచరితం లేని OH సమూహాలు అంటే హైడ్రోజన్ బాండ్ తో అసోసియేట్ అవనటువంటివి 3600 నుంచి 3650 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర పీక్ ఏర్పరిస్తే, రెండో రకం ఏంటి అంటే ఈ సహచరితం అంటే హైడ్రోజన్ బంధంలో పాల్గొన్నటువంటి OH సమూహాలు ఈ పట్టి ఎక్కడ ఏర్పరుస్తాయంటే 3200 నుంచి 3400 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర. అయితే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఈ OH సమూహం ఆల్కహాల్ గాని ఉంది అంటే ఈ 3000 నుంచి 3500 ప్రాంతాల్లో కానీ ఇలా చూస్తే ఒక బ్రాడ్ పీక్ వస్తుందండి. ఇది నేరో పీక్ కాకుండా యు ఆకారంలో ఒక వెడల్పైనటువంటి పట్టి ఉంటే అది ఆల్కహాల్ అని చెప్పి బండగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఆల్కహాల్ ఇంకేమున్నాయి? C''O సాగు కంపనం అంటే 1000-1200 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద ఏర్పడను. అలాగే C''O సాగడం దానికి చేరి ఉన్న ఆల్కహాల్ గ్రూప్ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రైమరీ అయితేనేమో 1050. ఎక్కడున్నాయి ఇవన్నీ చూడండి, ఇగో ఈ ఏరియా. ప్రైమరీ అయితే 1050, సెకండరీ అయితే 1100, టెర్షరీ అయితే 1150 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద ఏర్పడుతుంది అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఫీనోల్ అయితే C''O సాగడం 12-30 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద జరుగుతుందంట. అఫ్ కోర్స్ మనకి ఓన్లీ ఆల్కహాల్ వరకే ఉందనుకోండి సిలబస్. ఇది ఇథైల్ ఆల్కహాల్ కి సంబంధించినటువంటి ఈ IR స్పెక్ట్రా అనుకోండి, కానీ ఇచ్చినటువంటిది ఏమో బ్యూటనోల్. పర్వాలేదు, ఏదైనా ఇదే రీజన్ లో ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా యూ షేప్ లో 3000-3500 మధ్యలో మీకు ఏమన్నా కానీ కనిపించింది అంటే మాత్రం కంపల్సరీగా మనకి ఏమై ఉండాలి? అది ఆల్కహాల్ అయి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 3200 నుంచి 3650 మధ్యలో ఉంటుంది ఆ వాల్యూ. 3000 రఫ్ గా చెప్పాను నేను. ఇదే ఆల్కహాల్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అవసరమైనటువంటి స్లైడ్. అలాగే కార్బనైల్ సమ్మేళనాలు. ఆల్కహాల్స్ కి ఎలాగైతే చాలా స్పెసిఫిక్ గా 3200 నుంచి 3600 మధ్యలో ఒక యు ఆకారంలో బ్రాడ్ గా ఉన్నటువంటి పీక్ ఎలాగైతే ఏర్పడిందో, కార్బనైల్ కాంపౌండ్స్ అంటే మనకి ఇక్కడ ఆల్డిహైడ్లు, కీటోన్లు. ఈ ఆల్డిహైడ్లు, కీటోన్లు IR స్పెక్ట్రోస్కోపీలో చాలా లాంగ్ గా ఉన్నటువంటి, చూడండి ఇలా పొడుగ్గా ఉన్నటువంటి పీక్ వస్తుంది. ఆ పీక్ కూడా మనకి 1650 నుంచి 1750 మధ్యలో ఉంటుందండి. 1650, 1750 మధ్యలో ఇలా ఒక పెద్ద పీక్ అంటే చాలా క్యారెక్టరిస్టిక్ గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఒక పెద్ద పీక్ గాని ఉంటే ఇట్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ కంటైన్స్ కార్బనైల్ గ్రూప్. ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఆల్డిహైడ్ కి అయితే మళ్ళీ ఒకలాగా, కీటోన్ కి అయితే ఒకలాగా ఉంటుంది. ఇందులో సంతృప్త ఆల్డిహైడ్ కీటోన్లో కార్బనైల్ సమూహం 1705 నుంచి 1740 మధ్యలో ఉంటుంది. ఇక మిగిలిన మీరు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పీక్స్ కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇది కానీ ఇది కానీ.
ఇదేమో కీటోన్కి సంబంధించింది 2-హెప్టనోన్ ఎగ్జాంపుల్. అలాగే ఎమీన్స్ కూడా ఎమీన్స్లో ఉన్నటువంటి గ్రూప్ ఏంటి? ప్రైమరీ ఎమీన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే N-H సాగు కంపన పట్టి అనేది 3200 నుంచి 3600 సెంటీమీటర్ ఇన్వర్స్ వద్ద జరుగుతుంది. ఇదిగో ఈ ఏరియా N-H స్ట్రెచ్. ఇవి కాకుండా N-H వంగే పట్టీలు ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ రీజన్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఉద్దేశం. ఇక ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఎమీన్స్, ఏ ప్రాంతంలో ఏ పీక్స్ వస్తాయి అనేది జాగ్రత్తగా చూడండి. ఇక ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రా చూసిన తర్వాత మనకి ఈ చాప్టర్లో కొంచెం ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సినటువంటి టాపిక్స్ ఏముంది అంటే హుక్స్ లా అండ్ ఫోర్స్ కాన్స్టెంట్. హుక్స్ లా అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ కానీ చూసినట్టయితే బాండ్స్ అసోసియేటెడ్ విత్ ద కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ నాట్ స్టాటిక్ బట్ వైబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆ డిఫరెంట్ వేస్ ఏంటంటే స్ట్రెచ్చింగ్, బెండింగ్ అని మీకు తెలుసు. A vibrating bond can therefore be considered a spring with its ends attached to two atoms. దాన్ని దేంతో పోలుస్తాం? ఒక స్ప్రింగ్ అటు ఇటు రెండు బాల్స్కి ఫిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మనం పోల్చడం జరుగుతుంది. ఇక్కడ M1 M2లేమో పరమాణువుల యొక్క ద్రవ్యరాశులు అయితే, అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అనేది రాబట్టడం జరిగింది. దాన్నే మనం హుక్స్ లా అంటాం. హుక్స్ లాను ఉపయోగించి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ రూట్ k/μ. ఓకే, ఆ ఫార్ములాను మీరు గుర్తుంచుకోవాలి. హుక్స్ లా 5 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, దీన్ని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా, అందుకే పదే మీకు స్ట్రెస్ చేస్తున్నాను. వాట్ ఈజ్ న్యూ? న్యూ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్, k ఇస్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. మళ్ళీ కేకి కొంచెం సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మ్యూ ఇస్ ద రెడ్యూస్డ్ మాస్, అంటే క్షయీకృత ద్రవ్యరాశి అని చెప్పి పిలుస్తాం. దాని వాల్యూ దేనికి సమానం? M1 ఇంటూ M2/M1 ప్లస్ M2కి సమానంగా అవుతుంది. డివైడింగ్ ఫస్ట్ ఈక్వేషన్ బై ల్యాండా, పై ఈక్వేషన్ మనం ల్యాండాతో డివైడ్ చేసి ఫైనల్గా మనకి ఏం రాబట్టవచ్చు అంటే ఈ న్యూ బార్ రూపంలోకి కన్వర్ట్ చేయొచ్చు. న్యూ బార్ అంటే వేవ్ నెంబర్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ చెప్పుకునేటప్పుడు వాల్యూస్ దేంట్లో చెప్పాం? న్యూ బార్లోనే చెప్పాం. న్యూ బార్ అంటే వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/2πc ఇంటూ రూట్ k/μ అవుతుంది. దీని నుంచి ది స్ప్రింగ్ కాన్స్టెంట్ k ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం దాన్నే. k ఈజ్ ద మెజర్ ఆఫ్ ద బాండ్ స్ట్రెంగ్త్. దేనికి మెజర్ అంటే అది k విలువ అనేది ఆ బాండ్ స్ట్రెంగ్త్, అంటే రెండు యాటమ్స్ మధ్యన ఉన్నటువంటి ఆ స్ప్రింగ్ అనుకున్నాం కదా, స్ప్రింగ్ లాంటి ఆ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ స్ట్రెంగ్త్ కి మెజర్ అది. ద స్ట్రాంగర్ ది బాండ్ ద హయ్యర్ ద k వాల్యూ. బాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే k వాల్యూ కూడా పెరుగుతుంది. ఆ టేబుల్ కూడా నేను చూపిస్తాను. అండ్ కాన్సిక్వెంట్లీ ద హయ్యర్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ జరగడానికి కావాల్సినటువంటి పౌనపున్యం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఎక్కువ వాల్యూ అవసరం ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొక ఎక్స్పెరిమెంటల్గా మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ గురించి మాట్లాడుకుంటే, ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద బాండ్ k in a diatomic molecule is related to the frequency of absorption mu is equal to 1/2π root k/μ అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. దాన్ని ఆ ఫార్ములా ప్రకారంగా అప్లై చేస్తే హుక్స్ లాకి ఫోర్స్ కాన్స్టెంట్కి మధ్య రిలేషన్ ఉంటుంది. దాన్ని మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో. అబోవ్ ఈక్వేషన్ క్యాన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ by assuming that each valency bond has a certain definite value for force constant which is characteristic of the bond and independent of the molecule in which it occurs. అంటే బాండ్ స్ట్రెంత్ అనేది ఆ k వాల్యూ అనేది ఆ రెండు పరమాణువుల మధ్యన బాండ్ సంబంధం ఉంటుంది తప్ప మాలిక్యూల్తో సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ సమ్ బాండ్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ అని చెప్పన్నాం. ఇక సి సింగిల్ బాండ్ ఓ ఉందనుకోండి 4.9 వాల్యూ, ఫోర్స్ కాన్స్టెంట్ అంటే ఇంటూ 10⁵ డైన్స్ పర్ సెంటీమీటర్లో ఈ వాల్యూ. సి డబుల్ బాండ్ ఓ ఉందనుకోండి
ఆ ఫోర్స్ కాన్స్టెంట్ వాల్యూ పెరిగింది, ఎంత 12.3 అయింది. అదే సి ట్రిపుల్ బాండ్ ఓ ఉందనుకోండి 18.6, అలాగే సి సింగిల్ బాండ్ ఎన్ 4.8, సి డబుల్ బాండ్ ఎన్ 12.1, సి ట్రిపుల్ బాండ్ ఎన్ 17.5, అలా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ రెండు పరమాణువుల మధ్యన ఉన్నటువంటి బాండ్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఓవరాల్ మాలిక్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. అలా చూడండి, సి సింగిల్ బాండ్ సి 4.6, సి డబుల్ బాండ్ సి 9.5, సి ట్రిపుల్ బాండ్ సి 15.8 ఇంటూ 10⁵ డైన్స్ పర్ సెంటీమీటర్, ఆ వాల్యూ గుర్తుంచుకోండి. అదే విషయం అణువుల్లో కంపన విధానాలు, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. పరారుణ ప్రాంత కిరణాలను శోషించినప్పుడు అణువులో ప్రకంపన భ్రమణ శక్తి స్థాయిల్లో మార్పులు జరుగుతాయి అని స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నటువంటిదే. ప్రకంపన శక్తి స్థాయిల్లో మార్పులు ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఏంటా క్రింది అంశాలు, పరమాణువులోని పరమాణువుల ద్రవ్యరాశులు, ఇందాక చెప్పాను M1 M2లు, అలాగే బంధ బలం. బంధ బలం అంటే ఆ రెండు పరమాణువుల మధ్య ఉన్నటువంటి బంధం యొక్క స్ట్రెంగ్త్, దాన్నే మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. అణువుల్లో పరమాణువుల అమరిక, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్, ఈ మూడాట్ల మీద ఆధారపడి ఉంటాయి. ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇగో ద్విపరమాణుక అణువుల్లో తటస్థించే కంపనాలు, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ డయాటమిక్ మాలిక్యూల్స్, దాని నుంచి హుక్ నియమం సంబంధించినటువంటి ఫార్ములా తెలుసుకున్నాం. ఫైనల్గా దీన్ని హుక్ నియమం అని చెప్పి అంటారు అని చెప్పి అన్నాను. ఆ హుక్ నియమానికి సంబంధించినటువంటి ఫార్ములా బేస్ చేసుకుని ఫోర్స్ కాన్స్టెంట్, బల స్థిరాంకం నిర్ణయించడం కూడా జరుగుతుంది. ఈ రెండాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఏ బి రూపంలో సపరేట్గా మీకు తెలుసుకునే విధంగా మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఇగో ఇక్కడ ఇందాక ఏవైతే విలువలు ఇచ్చామో అదే టైప్ ఆఫ్ విలువలు ఇక్కడ పైన చూపించిన, ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అక్కడేమో డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. మీరు కన్వర్షన్ పెట్టుకుంటే ఒకదాని నుంచి ఇంకో దానికి కన్వర్షన్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. ఇందులో ఐఆర్ స్పెక్ట్రాలో తక్కువ టైంలో పెద్ద చాప్టర్ని చెప్పాలి కాబట్టి మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా టచ్ చేసుకుంటూ వచ్చాను. సో మీకు ఇప్పుడు ఒక చాలా క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది ఎక్కడెక్కడ మీరు ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఐఆర్ స్పెక్ట్రా మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ ఫిక్స్డ్, ఎగ్జామినేషన్లో మనం దాన్ని కంపల్సరీ అటెంప్ట్ చేయాలి అంటే ఏం టాపిక్స్ మనం ఇప్పుడు రివైజ్ చేసామో వాటి మీద ఫోకస్ పెట్టండి. 100% అవి సరిపోతాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ ఏంటి ఆ టాపిక్స్ ఒకసారి మళ్ళీ మీరు చూడండి. టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్లో ఏమున్నాయి, స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్, బెండింగ్ వైబ్రేషన్స్. స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ ఏమో 2 టైప్స్, బెండింగ్ వైబ్రేషన్స్ కూడా మళ్ళీ 2 టైప్స్. ఆ 2 టైప్స్ మళ్ళీ ఇంకో 2 టైప్స్గా ఉంటాయి. అంటే బెండింగ్ వైబ్రేషన్స్ టోటల్ వచ్చి 4 టైప్స్. సో ఆ 4 టైప్స్ ప్లస్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ 2 టైప్స్ రెండు కూడా డయాగ్రామాటిక్గా మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదైపోతే తర్వాత విషయం ఏంటి, వెరీ ఇంపార్టెంట్ ఏరియా, ఫింగర్ ప్రింట్ రీజియన్ గురించి చెప్పాను. సో ఫింగర్ ప్రింట్ రీజియన్లో మనం ఏం తెలుసుకోవచ్చు, ఐసోమర్స్ గురించి కానీ, లేకపోతే స్ట్రక్చరల్ ఎల్యూసిడేషన్ విషయాలు కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో తెలుసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీజియన్లో బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. అందు గురించి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ కోసం మాత్రం కంపల్సరీ ఈ ఫంక్షనల్ గ్రూప్ రీజన్నే ఎక్కువగా వాడుకుంటాము. ఈ రెండు అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ 5-6 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి జస్ట్ బండగా ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను కదా. ఆల్కహాల్ ఉంటే 3200 నుంచి 3600 మధ్యలో యూ షేప్డ్ కర్వ్ వస్తుందని, ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ అంటే కార్బనైల్ కాంపౌండ్స్ ఏమొస్తుంది 1650 నుంచి 1750 మధ్యలో ఏముంటాయి, ఒక షార్ప్గా లెందీగా ఉన్నటువంటి ఒక పీక్ కనపడుతుందని, అలాగే ఎమిన్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఇష్యూస్ వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా లాస్ట్లో షార్ట్ నోట్స్ కింద మీకు ఉపయోగించుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి, కంపల్సరీగా హుక్స్లా దానికి సంబంధించినటువంటి ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫోర్స్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి